ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోటోన్ టెక్స్ట్ ఎఫెక్ట్. టెక్స్ట్కి మల్టీ కలర్స్ యాడ్ చేసి యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా వేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. టెక్స్ట్కి మల్టీ కలర్స్ యాడ్ చేసి యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా యాడ్ చేయాలో ఈరోజు ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో స్క్రిప్ట్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. నా వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి పైన బ్లాంక్ ఉంది కదా, దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాము. ఇప్పుడు టెక్స్ట్ పైన ట్యాప్ చేసి మళ్ళీ టెక్స్ట్ పైన ట్యాప్ చేసి ఏదైనా ఒక నేమ్ని మనం టైప్ చేసుకుందాం. టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకుందాం ఈ వీడియోని. ఇప్పుడు పైన యారో మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వద్దాం. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రెడ్ మార్క్ పైన ఉందా ప్లస్ మార్కు, దానిపైన ట్యాప్ చేసి వీడియో అండ్ ఫొటోస్లోకి వెళ్ళేసి మనం ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా టెక్స్ట్ని, దాన్ని ఇంపోర్ట్ చేసుకుందాము. నెక్స్ట్ బ్లాంక్ని డిలీట్ చేద్దాం. ఇప్పుడు పిక్ పైన ట్యాప్ చేసి మెటీరియల్స్లోకి వెళ్ళేసి ట్రాన్స్లేషన్లో ఏదైనా ఒక ఎఫెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకునేసి ఇంపోర్ట్ చేసుకుందాము. నెక్స్ట్ ఈ ఎఫెక్ట్ని మనము ఫుల్ స్క్రీన్ చేసుకుందాం. ఫుల్ స్క్రీన్ చేసుకునేసి పైన బ్లెండింగ్ ఉంది కదా, బ్లెండింగ్లోకి వెళ్ళేసి మల్టీప్లేని సెలెక్ట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు యానిమేషన్లోకి వెళ్ళేసి లూప్లోకి వెళ్ళేసి రొటేట్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకునేసి టిక్ మార్క్ పైన ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేద్దాం. ఇప్పుడు ఒకసారి వీడియోని ప్లే చేసి చూసుకుందాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేసి వీడియోని సేవ్ చేసుకుందాం.